హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ఇట్స్ ఎవర్ వెంకట్. సో ఈరోజు మన టాపిక్, అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి వే ప్రోటీన్ వాడాలి, అసలు వే ప్రోటీన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, వే ప్రోటీన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, సో ఏ వే ప్రోటీన్ వాడుకోవాలి, ఏ బ్రాండ్ వాడుకోవాలి అనేది చాలామందికి డౌట్. అసలు వే ప్రోటీన్ వాడొచ్చా, వాడితే వెయిట్ లాస్ వాళ్ళు వాడాలా, లేదంటే ఫ్యాట్ లాస్ వాళ్ళు వాడాలా, లేదా మజిల్ గెయిన్స్ వాళ్ళు వాడాలా అనేది చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజన్. సో ఈ కన్ఫ్యూజన్ని మనం బ్రేక్ చేయాలంటే ఫస్ట్ వాట్ ఈజ్ వే ప్రోటీన్ అనేది మీరు తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద వే ప్రోటీన్ అంటే, వే ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ మిల్క్ ప్రోడక్ట్. సో డైరీ ప్రోడక్ట్ అంతే. సో మీరు మిల్క్ని బాయిల్ చేసేటప్పుడు అది సపరేట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని పాలు ఇరిగిపోయినాయి అంటారు కదా, సో సపరేట్ చేసినప్పుడు ఓ పక్కన వాటరు, ఓ పక్కన పన్నీరు సపరేట్ అయిపోతాయి. సో ఈ పన్నీర్ అనేది కేసిన్ ప్రోటీన్, దానిలో 80% ఆఫ్ కేసిన్ ప్రోటీన్ ఉంటుంది. సో మరి ఈ వాటరే వే ప్రోటీన్. సో డైరెక్ట్గా ఈ వాటర్ని ల్యాబ్స్లో ప్యూరిఫికేషన్ చేసి, ఒక ప్రాసెస్ చేసి, ఆ వాటర్లో ఉన్న షుగర్స్ని తీసేసి దానికి కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసి, న్యాచురల్ షుగర్స్ని, వెనిలా ఫ్లేవర్, స్ట్రాబెర్రీ, బనానా, ఇలాగే చాక్లెట్, కాఫీ ఫ్లేవర్స్ యాడ్ చేసి పౌడర్ ఫామ్ చేసి మనకి వే ప్రోటీన్ అని చెప్పి అమ్ముతారు. మీకు డౌట్ రావచ్చు, డైరెక్ట్గా అలాంటప్పుడు ఆ వాటర్ సపరేట్ అయినప్పుడు ఆ వాటర్ తాగొచ్చు కదండి. డైరెక్ట్గా వాటర్ తాగితే దానిలో షుగర్స్ ఎక్కువ ఉంటాయి, దీనివల్ల మీ గట్ హెల్త్ అనేది పాడైపోతుంది. అలా చేయకూడదు. సో అందుకనే ల్యాబ్లో ప్రాసెస్ చేసి ప్యూరిఫై అయిన తర్వాత దాన్ని పౌడర్ ఫామ్లోకి మార్చి దానికి ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. సో గైస్, ఈ వే ప్రోటీన్ ఎవరు వాడాలి? వెయిట్ లాస్ వాళ్ళు వాడాలా, లేదా ఫ్యాట్ లాస్ వాళ్ళు వాడాలా, లేదంటే మజిల్ గెయిన్ చేసే వాళ్ళు వాడాలంటే ఎవరైనా వాడచ్చు. దీనికి ఏజ్ లిమిట్తో పని లేదు. మీరు ఫ్యాట్ లాస్లో ఉన్న, మజిల్ బిల్డింగ్లో ఉన్న వే ప్రోటీన్ వాడచ్చు. ఎప్పుడు? అన్లెస్ మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ లేకపోతే. లాక్టోస్ ఇష్యూస్ అంటే స్టమక్ బ్లోటింగ్ ఉండడం, ఏదైనా ఈ లాక్టోస్ ప్రోడక్ట్స్ ఏదైనా తీసుకున్నప్పుడు ర్యాషెస్ రావడం, కొంతమందికి ఇచ్చింగ్లో రావడం, కొంతమందికి ఎలర్జిటిక్ ఫీలింగ్ రావడం, స్టమక్ బ్లోటింగ్ అవ్వడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం, మోషన్ సరిగా అవ్వకపోవడం. సో ఇవన్నీ లాక్టోస్ ఇంటాలరెన్స్ ప్రాబ్లమ్స్. ఇది కొంతమందికి వే ప్రోటీన్ తీసుకున్నప్పుడు జరుగుతుంది. కొంతమంది వే ప్రోటీన్ తీసుకుంటే బాగా స్టమక్ అంతా బ్లోటింగ్ ఉందని, చాలా హెవీగా ఉందని, నాకు ఆకలేయట్లేదని చెప్తూ ఉంటారు. ఇది లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్ళు. మరి ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి ప్రోటీన్ తాగొచ్చు అనేది చాలామంది డౌట్. సో బేసిక్గా మీకు డౌట్ రావచ్చు, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఎందుకు వస్తుంది అని. మన హ్యూమన్ బాడీలో లాక్టేస్ ఎంజైమ్ అనే ఎంజైమ్ మన గట్లోనే ఉంటుంది. ఈ లాక్టేస్ ఎంజైమ్ మనం తీసుకున్న ఎక్సెస్ ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని డైజెస్ట్ చేసే ఎబిలిటీ లేక అది లాక్టోస్ ఇంటాలరెన్స్గా, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్గా, లాక్టోస్ ఇష్యూస్గా, లేకపోతే బ్లోటింగ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఎక్సెస్ ప్రోటీన్ తీసుకున్నా సరే, రోజుకి 5-6 స్కూబులు తాగినా సరే మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాక్టోస్ ఇష్యూస్ ఏమి లేకపోయినా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రోటీన్ వాడాలి? అసలు ప్రోటీన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే, బేసిక్గా ప్రోటీన్లో 3 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఐసోలేట్ వే ప్రోటీన్. ఈ ఐసోలేట్ వే ప్రోటీన్లో ఇది 90% ఆఫ్ వే దానిలో ఉంటుంది. అది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వే ప్రోటీన్. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో దీనివల్ల మీకు లాక్టోస్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. దానిలో 90% ఆఫ్ వే ఉంటుంది కాబట్టి మజిల్ గెయిన్స్ అనేది ఫాస్ట్గా ఉంటాయి, అంటే ప్యూరెస్ట్ ప్రోటీన్. సెకండ్ టైప్ వచ్చి కాన్సన్ట్రేట్ వే. ఈ కాన్సన్ట్రేటెడ్ వేలో 70 to 80% ఆఫ్ వే ప్రోటీన్ ఉంటుంది, కొంచెం లాక్టోస్ ఉంటాయి. ఐసోలేట్ వేలో లాక్టోస్ తక్కువ ఉంటాయి, కాన్సన్ట్రేటెడ్లో కొంచెం లాక్టోస్ ఉంటాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ అదే. ఇంకొకటి వచ్చి హైడ్రోలైజ్డ్ వే. హైడ్రోలైజ్డ్ వే అంటేనే ప్రీ డైజెస్టెడ్ వే ప్రోటీన్. సో ప్రీ డైజెస్టెడ్ వే ప్రోటీన్ అన్న, హైడ్రోలైజ్డ్ వే అన్న రెండు ఒకటే. మీరు ఐసోలేట్ వే కాన్సన్ట్రేటెడ్ వేతో కంపేర్ చేసుకుంటే ఈ ప్రీ డైజెస్టెడ్ వే ప్రోటీన్ చాలా ఫాస్ట్గా బాడీ డైజెస్ట్ చేసుకోగలుగుతుంది. మరి మీరు ఏ ప్రోటీన్ని సజెస్ట్ చేస్తారు అని నన్ను అడిగితే కనుక, మీకు లాక్టోస్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే హైడ్రోలైజ్డ్ వే వాడుకోండి. హైడ్రోలైజ్డ్ వే వల్ల బెనిఫిట్ అదే. మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటే హైడ్రోలైజ్డ్ వే వాడుకోవచ్చు. మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ప్రాబ్లం లేకుండా ఉంటే కనుక కాన్సన్ట్రేటెడ్ వే వాడుకోండి. కాన్సన్ట్రేటెడ్ వే వాడుకుంటే బెనిఫిట్స్ ఏంటంటే, దానిలో కొంచెం సమ్ గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే 3 to 4 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. అయినా సరే కాన్సన్ట్రేటెడ్ వే అనేది మీకు బాగా సూట్ అవుతుంది లాక్టోస్ ఇంటాలరెన్స్ లేకుండా ఉంటే.
ఐసోలేట్ వే. చాలామంది ఐసోలేట్ వే అంటే ఫ్యాట్ లాస్లో వెయిట్ లాస్లో వాడాలి, ఎక్కువగా విమెన్స్కి వచ్చేసరికి ఓన్లీ ఐసోలేట్ వే వాడాలి. సో ఈ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ వాడడం వల్ల ఫ్యాట్ లాస్ బాగా అవుతుంది అని అంటారు. ప్రోటీన్ ఏదైనా వే ప్రోటీనే. మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ లేకపోతే ఏ ప్రోటీన్ అయినా మీరు వాడుకోవచ్చు. మరి ఇది డోసేజ్ ఎలా వాడాలి, రోజుకి ఎన్ని స్కూపులు తీసుకోవాలని చాలామందికి డౌట్. ఇంకొంతమంది డైలీ మార్నింగ్ ఒక ప్రోటీన్ షేకు, నైట్ పడుకునేటప్పుడు ఒక ప్రోటీన్ షేకు తీసుకొని మనం ఓవరాల్గా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ లేదా మజిల్ బిల్డింగ్ చేయొచ్చు అని చాలామంది అనుకుంటారు. సో ఇది కరెక్ట్ కాదు. సప్లిమెంట్ ఈజ్ నాట్ మీల్ రీప్లేస్మెంట్ పౌడర్. వే ప్రోటీన్ అనేది మీల్ రీప్లేస్మెంట్ పౌడర్ కాదు. మీరు ఫుడ్ ఇంటేక్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. మీ డైలీ క్యాలరీ ఇంటేక్ ఎంత ఉండాలి అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2000 క్యాలరీస్ మీ ఇంటేక్ ఉండాలి. మీ ఫిజికల్ యాక్టివిటీని బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి, మీ స్ట్రెస్ లెవెల్స్ని బట్టి మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000 అనుకోండి. మీరు మజిల్ బిల్డింగ్లో ఉన్నారనుకోండి. సో లీన్ మజిల్ మాస్ని పుట్ ఆన్ చేయాలి, 2000 క్యాలరీస్ని మనం టార్గెట్ పెట్టుకోవాలి ఇంటేక్ అనుకుంటే, ఈ 2000 క్యాలరీస్ ఎప్పుడైతే తీసుకొని పక్షంలో అడిషనల్ క్యాలరీస్ తీసుకుందాం అనుకున్నప్పుడే ఈ వే ప్రోటీన్ మీరు వాడచ్చు. అది కూడా ఎంత వాడాలి? డైలీ 1 or 2 స్కూప్స్ మ్యాక్స్ సరిపోతుంది. అలా కాకుండా మీల్ తినడం మానేసి ప్రోటీనే తాగుతాను. సప్లిమెంట్ అనేది ఈజ్ నాట్ మీల్ రీప్లేస్మెంట్ పౌడర్, జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ ఫుడ్ ఆర్ మేబీ యువర్ క్యాలరీస్. సో ఈ సప్లిమెంట్ ఎప్పుడు వాడాలి? మీ క్యాలరీ ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు, మీ ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు, ఆ టైంకి మీరు మీల్ తీసుకోవడం కుదరకపోవడం వల్ల మాత్రమే ఈ సప్లిమెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతేగాని ఓన్లీ సప్లిమెంటే తీసుకుంటే మీకు కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ గుడ్ ప్రోటీన్స్, అంటే తినే ఫుడ్లో వైట్ రైస్ కానీ, చికెన్ కానీ, బ్రాకలీ కానీ, పన్నీర్ కానీ, ఎగ్స్ కానీ, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ అన్నీ మానేసేసి తినేస్తానంటే వైటమిన్స్ అండ్ మినరల్స్, న్యూట్రియంట్స్ మీ బాడీకి అందవు. మరి ఈ వే ప్రోటీన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? బేసిక్గా వే ప్రోటీన్ అనేది ఇట్స్ నాట్ ఎ కెమికల్, మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి బేసిక్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీరు రోజుకు 10 స్కూపులు తాగారనుకోండి, లాక్టోస్ ఇంటాలరెన్స్, బ్లోటింగ్, మోషన్ సరిగా అవ్వకపోవడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, సో కొంచెం ర్యాషెస్ రావడం, స్కిన్ పైన వేడి పొక్కులు రావడం, ఇలాంటివి జరుగుతాయి. అంతేగాని వే ప్రోటీన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కానీ మీకు అవసరం ఉంటేనే సప్లిమెంట్ అనేది వాడుకోవడం అనేది సేఫ్ సైడ్. డైలీ 1 స్కూప్ ఆర్ 2 స్కూప్స్ మీ ఏ టార్గెట్ ఉన్నా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది కొంచెం లైట్గా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుందండి. మరి వాళ్ళు ఏం చేయాలి? హైడ్రోలైజ్డ్ వే వాడుకోవాలి. ఎంత వాడాలి? 1 స్కూప్ ఆఫ్టర్ వర్కౌట్ వాడితే చాలు. 1 స్కూప్ ఆఫ్టర్ వర్కౌట్ సరిపోతుంది. బేసిక్గా ప్రోటీన్ వాడితే ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనుకుంటారు. ప్రోటీన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో ప్రోటీన్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ అమినో యాసిడ్. ప్రోటీన్ అనేది కూడా అమినో యాసిడే. మీకు న్యూట్రియంట్లో కింగ్ ఆఫ్ న్యూట్రియంట్ ఏంటంటే ప్రోటీనే. ఎందుకంటే మన బాడీ ఫుల్ ఆఫ్ అమినో యాసిడ్స్ అండ్ మీట్తోనే తయారై ఉంది. కాబట్టి ప్రోటీన్ ఈజ్ ద కింగ్. ప్రోటీన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ న్యూట్రియంట్. మీకు ఏ న్యూట్రియంట్లో అయినా ప్రోటీన్ అనేది ఎసెన్షియల్. అందుకనే కోవిడ్ పేషెంట్లు కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి అంటారు. వెయిట్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి అంటారు. ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి అంటారు. హెల్త్ కండిషన్ అంటే సిక్ అయినప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. బేసిక్గా మీ బాడీలో ఏదైనా సరే జరిగింది అంటే అది మజిల్ లాసే జరుగుతుంది. మీకు ఎంత మజిల్ ఉంటే ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ అంత ఫాస్ట్గా ఉంటుంది, అంత మెటబాలిజం ఎక్కువ ఉంటుంది. సో ప్రోటీన్ ఈజ్ ద కింగ్. సో ఎలాంటి ప్రోటీన్ అయినా తీసుకోవచ్చు మీరు. మరి ఈ వే ప్రోటీన్స్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదండి, ఏ బ్రాండ్ వాడాలనేది మీకు డౌట్ రావచ్చు. దానికి నా ఆన్సర్ ఏంటంటే, చాలామంది షాప్లోకి వెళ్ళగానే ఎన్నో బ్రాండ్స్ ఉంటాయి, ఎన్నో కంపెనీస్ ఉంటాయి. సో దానిలో అన్నీ వే ప్రోటీన్ అనే మెన్షన్ చేసి ఉంటాయి. ఒక వే ప్రోటీన్ ప్రైస్ చూసినప్పుడు ఒక 1500 ఉందనుకోండి, ఇంకొకటి 2000, 2500, 3000, సరే 1500 బాక్స్ తీసుకున్నాం. సో 2 వెయిట్స్ ఒకటే ఉన్నాయి, 2.5 LBసే ఉన్నాయి. సో ఇది మనకి చాలా చీప్లో పడుతుంది కదా, ఇది తీసుకోవచ్చు అనుకుంటాం. ఎప్పుడైతే మనకి ఆ ప్రైస్ కాస్ట్ అనేది తగ్గిందో దానిలో షుగర్స్, కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ ఉన్నట్టే. అంటే మాల్టోస్, డెక్స్ట్రిన్, మాల్టోస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మాల్టోస్ డెక్స్ట్రిన్ ఎక్కువ ఉందంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నట్టు, ప్రోటీన్ కంటెంట్ అనేది తక్కువ ఉన్నట్టు. దానిలో అక్కడ ఇంగ్రీడియంట్స్లో రాసే ఉంటారు, న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్లో కింద ఇంగ్రీడియంట్స్లో మాల్టోస్ డెక్స్ట్రిన్ అని రాసి ఉంటారు. కార్బోహైడ్రేట్, మాల్టోస్ డెక్స్ట్రిన్ అంటే కార్బోహైడ్రేట్ సప్లిమెంట్, కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. అందుకే మీరు వెయిట్ గెయిన్ అవుతారు తీసుకున్నప్పుడు. మరి వేరే అయితే ఎలా చూడాలి? ఏదైనా సరే న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్లో కింద ఇంగ్రీడియంట్స్లో కాన్సన్ట్రేటెడ్ వే అని స్టార్టింగ్లో మెన్షన్ చేసి ఉంటే దాని స్ట్రెచ్చర్ కాన్సన్ట్రేటెడ్ వే, లేదంటే ఐసోలేట్ వే అంటే ఐసోలేటెడ్ వే, అంతే, సింపుల్. మరి డూప్లికేట్ ఎలా కనిపెట్టాలి? బేసిక్గా మీరు డూప్లికేట్ ఈ రోజుల్లో కనిపెట్టడం చాలా కష్టం.
కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ 80% ఆఫ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే సరిగ్గా చూస్తే, అలాగే స్టిక్కరింగ్ కానీ ఇదంతా కూడా మనకు అర్థమవుతుంది. జెన్యూన్ డీలర్ దగ్గర కొనుక్కోవడం అనేది మంచిదే. అలాగే వే ప్రోటీన్ వాడి అమినో యాసిడ్స్ అంటే BCAA కానీ, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కానీ, క్రియేటిన్ కానీ, గ్లూటమైన్ కానీ ఇవన్నీ వాడొచ్చా? మా ట్రైనర్ గారు ఇవన్నీ కూడా మాకు స్టాకింగ్ లిస్ట్లో ఇచ్చారు. అంటే కనుక ప్రోటీన్ అనేది కూడా కైండ్ ఆఫ్ అమినో యాసిడే, వే సప్లిమెంట్ అనేది కూడా. ఈ బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్స్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, గ్లూటమైన్, క్రియేటిన్ ఎలా వాడాలి, అసలు ఎందుకు వాడాలి, అసలు వాడొచ్చా లేదా, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్సెస్, అసలు బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్స్ ఏంటి, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఏంటి, వీటన్నిటికీ డిఫరెన్సెస్ ఏంటి, దాన్ని ఎప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి, ఎప్పుడు మన వర్కౌట్ రొటీన్లో ఇంక్లూడ్ చేయాలి, ఎంత డోసేజ్ తీసుకోవాలనేది మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కమింగ్ వీడియోస్లో ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే కనుక సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సీ యూ గైస్, సీ యూ సూన్.